మాతా కీ జై. మోడీ గారు అయితే బీసీసీఎం ప్రకటన చేశారు కదా, అవును, మరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు మీ స్పందన? అందరూ బీసీ ప్రకటన అనేసి ముఖ్యమంత్రిని ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు. ఇప్పుడు ఏదైతే మన ముఖ్యమంత్రి ఉన్న సీఎం కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పారు, అది చేసిన ఏదైతే ఉందో ఇప్పటి వరకు నెరవేర్చలేదు. అయితే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎవ్వరు నిర్ణయం తీసుకోకుండానే అందరూ మేము ఉన్నాము, బీసీ ఏదైతే ఉందో వాళ్ళకు ముఖ్యమంత్రిగా మేము ప్రకటిస్తామని చెప్పేసి మేము అనౌన్స్మెంట్ అనేది ఇచ్చారు. ఈ సభకి మనం ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మేము ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రినిగా ఇప్పటి వరకు ప్రకటించిన ఎవరైనా ఉన్నారు అంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారులే ఉన్నారు. రానున్న ఇప్పుడు తెలంగాణలో గ్రాఫ్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు, మోదీ గారు వచ్చారు కదా. అవును, అయితే ఎప్పుడైతే ఇప్పుడు మన తెలంగాణలో మనకు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, కేంద్ర ప్రభుత్వం అక్కడైతే కేంద్రంలో మనకు భారతీయ జనతా పార్టీ ఉంటుంది, ఇదే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీగానే వస్తుంది. ఇది డబుల్ ఇంజన్ సర్కార్గా మేము భావిస్తున్నాము. ఫస్ట్ టైం చూసుకుంటే ఇప్పుడు మన కేసీఆర్ అడ్డ ఏదైతే ఉందో గజ్వేల్లో ఈటెల రాజేందర్ గారు అయితే పోటీ చేస్తున్నారు. అవును, మరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు మరి? ఈటెల రాజేంద్ర గారు ఇప్పుడు అయితే గజ్వేల్లో అయితే కంపల్సరీగా ఈటెల రాజేంద్ర గారు అన్నను భారీ మెజార్టీలో గెలుపొందుతారు. మోడీ గారి ప్రకటన అయితే ఉంది కదండి. అవునండి. మరి ఏ విధంగా మీ స్పందన ఏముంటుంది అనుకోవచ్చు? బీసీల గౌరవం కాపాడడానికి, అదేవిధంగా మన రాష్ట్రంలో బీసీల జనాభా చాలా ఉంది కాబట్టి బీసీ సీఎంని ప్రకటించారు. ఇంకోటి ఎస్సీ ఎస్టీలు, అదేవిధంగా దానికి పైన ఉన్నటువంటి ఓసీలు, అదేవిధంగా వారి కంటే కూడా బీసీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి బీసీ జనాభా ఎక్కువ ఉన్నది. బీసీలకు న్యాయం చేసేది ప్రభుత్వం ఏదన్నా ఉందంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఉంది కాబట్టి బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించినాక చాలా మంచి స్పందన ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీసీలంతా ఏకతాటిపైన ఉండి బీజేపీని గెలిపించడానికి వాళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు. ఇప్పుడు మోదీ గారు వస్తున్నారు కదా హైదరాబాద్ తెలంగాణకి. అవును, రాబోయే ఇప్పుడు ఎలక్షన్లో గ్రాఫ్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు మరి? రాబోయే ఎలక్షన్లో గ్రాఫ్ ఎట్లుంటుందంటే తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది, బీసీ ముఖ్యమంత్రి అవుతారు.